నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఇది MI32 ఇది కంప్లైంట్ బ్లాంక్ డిస్ప్లే కంప్లైంట్. ఇందులో ఓపెన్ చేసిన సెట్ సింగిల్ కప్ ప్యాన్లు వాడాడు, సింగిల్ కప్ శాంసంగ్ ప్యాన్లు. ఇది బ్యాక్ లైట్ టేబుల్పై ఎక్కించి అప్పుడు దీని కంప్లైంట్ ఏంటన్నది రెక్టిఫై చేద్దాం. ఇది సింగిల్ కాప్ ప్యానల్, ఇది ఎంఐలో వచ్చిందన్నాం కదా. అయితే ఇది కంప్లైంట్ సీకేవి కంప్లైంట్ రెండు సైడ్లు కట్ చేయకుండా, ఏ సైడు లెఫ్ట్ సైడ్ షార్ట్ అయిందా రైట్ సైడ్ షార్ట్ అయిందా అన్నది కట్ చేయకుండా సింపుల్గా ఎలా తెలుసుకోవాలి మీటర్ మీద అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మైక్రోస్కోప్లో చూద్దాం. నేను వోల్టేజ్లన్నీ కూడా చెప్తుంటాను, చూపించడానికి స్క్రీన్ మీద నేను చెక్కింగ్ చేయడానికి చూపించడానికి అవుతుంది తప్ప మీటర్లో ఎంత వచ్చిందన్న చూపించడానికి అవుతుంది, నేను చెప్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇది రైట్ సైడ్ సీకేబుల్. ఇది అంటే ఒక సైడ్ కట్ చేస్తే కానీ ఏ సైడ్ షార్ట్ అయిందో తెలియదు కదా, కానీ ఏ సైడ్ షార్ట్ అయిందో సింపుల్గా తెలుసుకోవడం. మీటర్ బదులు పెట్టుకొని ఇవి రైట్ సైడ్వి CKV1, CKV2, CKV1, CKV2. సో CKV1, CKV-B1 ఈ రెండు చూశాను. షార్ట్ ఏం చూపించట్లేదు, నార్మల్గా ఉంది. CKV2, CKV-B2 ఇది 474.9 ఓమ్స్లో చూపిస్తుంది. 447.9 ఓమ్స్ చూపిస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎంతలో చూపిస్తుందో చూద్దాం. CKV1, CKV2, CKV1, CKV2, CKV1కి CKV-B1కి ఏం చూపించట్లేదు. CKV-B1, CKV-B2కి CKV2, CKV-B2కి 447.5 చూపిస్తుంది. ఈ సైడు ఇది లెఫ్ట్ సైడ్ 447.5 ఓమ్స్, 447.5 ఓమ్స్ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్. CKV2, CKV-B2 447.4. ఇది ఈ సైడ్ రైట్ సైడ్ CKV2, CKV-B2. ఇది 447.6 అంటే 2 ఓమ్స్, మినిమం 2 ఓమ్స్ నుంచి 3 ఓమ్స్ ఎక్కువ చూపిస్తుంది ఈ సైడ్. అంటే 100% ఇటు సైడే షార్ట్ అయిందని నా నమ్మకం. ఇటు సైడ్ ముందు CKV2 కట్ చేద్దాం. CKV2 కట్ చేస్తే మరి నేను లెక్కేసిన ప్రకారం ఈ సైడ్ షార్ట్ అన్నాను, రైట్ సైడ్ షార్ట్ అన్నాను కాబట్టి
రైట్ సైడ్ షార్ట్ ఉందో లేదో తెలుసుకుందాం. ఎల్విడిఎస్ పెడుతున్నాను. ఎల్విడిఎస్ పెట్టాను. అయితే పిఎఫ్లు అవి షార్ట్ ఉన్నాయో లేవో చూడకుండా మనం అవుతుంది కాబట్టి పిఎఫ్లు అన్నీ షార్ట్ ఏం లేవు, అన్నీ బాగున్నాయి. పిఎఫ్లు అన్నీ కూడా ఎక్కడ షార్ట్ చూపించట్లేదు. ఇప్పుడు సీకేవి 2 కట్ చేద్దాం. ఏదో ఒక ట్రాక్ అంటే సీకేవి 2 సీకేవి B2 కాదు షార్ట్, సీకేవి 2 కట్ చేద్దాం. ముందు ఫైల్ చేసుకుంటే మళ్ళీ మనం సాల్టింగ్ చేయవలసి వచ్చింది అనుకోండి. సపోజ్ ఏదైతే మనం వేసిన మనం చూసిన వోల్టేజ్ ఇటు కాకుండా అటు షార్ట్ వచ్చి నేను అనుకున్న విధానంగా కాకుండా అయిందైతే మళ్ళీ సాల్టింగ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ సారీ అంటే సింపుల్గా నాకు ఈ విషయం ఒక మహాగురువుగా చెప్పారు. ఆ ప్రకారంగా వాస్తవమే అన్ని సెట్లో నవ్వలేదు, కొన్ని సెట్లో సీకేవి 2 సీకేవి B2 కాబట్టి B2 కట్ చేద్దాం ఇక్కడికి. సారీ ఓకేనా? ఓకే కట్ ఆన్ చేద్దాం. 90% సరిపోవాలి, ఎందుకంటే ఓమ్ సిటేప్ ఎక్కువ ఉంది కాబట్టి. ఏం ఆన్ అవ్వలేదు. సీకేవి 2 B2 కదా, ఒకసారి ఓన్ చూస్తాను. ఇది ఓన్ చూపిస్తుంది కానీ ఇటు సైడ్ ఇప్పుడు తక్కువ చూపిస్తుంది. ఇందాక మనం చూసినప్పుడు ఈ సైడ్ ఎక్కువ చూపించింది ఒక పాయింట్, ఇప్పుడు ఒక పాయింట్ తక్కువ చూపిస్తుంది. ఒక పాయింట్ తక్కువ చూపిస్తుంది. ఇటు సైడ్ ఎంత చూపిస్తుంది? సీకేవి 1 సీకేవి B1 సీకేవి 2 సీకేవి B2. సారీ ఇటు సైడ్ ఎక్కువ చూపిస్తుంది. మనం ఇందాక చెప్పడం రాంగ్ అంటే 447.5 చూపిస్తుంది ఇటు సైడ్. 447.5 ఇటు సైడ్. 447.4 ఇటు సైడ్ ఒక పాయింట్ తక్కువ చూపిస్తుంది, అటు సైడ్ ఎక్కువ చూపిస్తుంది. అంటే రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడే మనం చూడడం రాంగు. ఇటు రైట్ సైడ్ 447.4 చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ 447.3 కొట్టుకుంటుంది. అంటే ఇటు సైడ్ 5.6 కొట్టుకుంటుంది. ఇటు సైడ్ 5.6 కొట్టుకుంటుంది. అంటే ఇటు సైడ్ మనకి షార్ట్ ఇటు సైడ్ ఉంది. అంతా రాంగ్గా కాల్కులేట్ చేసాం.
సారీ ఫ్రెండ్స్, అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ వచ్చి చెప్పడం రాంగ్గా చెప్పాను. చూడడం కరెక్ట్గానే చూశాను, కానీ వోల్టేజ్ చెప్పడం రాంగ్గా చెప్పాను. సారీ. ఏ సైడ్ అయితే మినిమం 1 ohm అయినా సరే ఎక్కువ చూపిస్తుందో అటు సైడే షార్ట్ ఉన్నట్టు ఖచ్చితంగా. CKV2 CKV2 447.5 and 6 5 6 ఇటు సైడ్ కొట్టుకుంటుంది, అటు సైడ్ 3 4 కొట్టుకుంటుంది. 3 4 5 3 4 5 దాకా కొడాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కట్ చేస్తే సరిపోవచ్చు 90%. ఒక ట్రాక్ కట్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది, మిగతా వోల్టేజ్ అని వచ్చేస్తే అప్పుడు అదే ఆన్ చేశాను, సరిపోయింది. ఒక ట్రాక్ కట్ చేస్తే పిక్చర్ వచ్చేసింది డైరెక్ట్గా. ఫ్రెండ్స్ అయితే ఇది అయిపోయింది. అయితే ఆ ఒక్కగా కత్తిరించిన తర్వాత మొత్తం ఆ ట్రాక్లు మొత్తం మనం అంటే స్కానింగ్ లైన్స్ రాకుండా మొత్తం కట్ చేసేసాం. ఇప్పుడు ఆన్ చేస్తాను. ఆన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇందులో మీకు ఇంకొక కంప్లైంట్ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. కంప్లైంట్ ఏంటంటే, ఈ ప్యానల్ వేరే సెట్కి వేసినప్పుడు మ్యాపింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు, ఏదైనా సెట్కి ఈ ప్యానల్ వేసినప్పుడు మ్యాపింగ్ కంప్లైంట్ వస్తే, మ్యాపింగ్ కంప్లైంట్ సింపుల్గా ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ కలిపితే సరిపోతుంది. అంటే చాలామంది LVDS నుంచి మైక్రోస్కోప్ పెడుతున్నాను. LVDS నుంచి 3.3 వోల్టేజ్ నెంబర్ 9 పిన్కి ఇస్తే సరిపోతుంది, ఎలాగా అని చెప్తుంటారు. అంటే అది వాస్తవమే కొన్ని ప్యానల్స్లో. కానీ ఈ ప్యానల్లో, ఈ టైప్ ప్యానల్స్లో, సింగిల్ కోర్ ప్యానల్స్లో 3.3 ఇవ్వకుండా సింపుల్గా ఎలాగా అన్నది చెప్తాను. రిమోట్ దీనికి ముందు మెనూ ఓపెన్ చేస్తే పిక్చరు మ్యాపింగ్ వస్తుంది. ఇది ఆల్రెడీ మ్యాపింగ్ వస్తుంది పిక్చర్. ఇది మ్యాపింగ్ వస్తుంది పిక్చరు. ఈ మ్యాపింగ్ పోవాలంటే, సింపుల్గా పోవాలంటే ఏ పాయింట్స్ అన్నదన్న చూపించిన తర్వాత అప్పుడు మీకు మళ్ళీ నేను స్క్రీన్ పెడతాను. చూడండి పాయింట్స్, మ్యాపింగ్ పాయింట్స్ చూపిస్తాను. ఇది LVDS కదా, LVDS ఫీజ్ ఇది ఫీజ్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోండి, ఈ మూడు రిజిస్టర్లు 1 2 3 ఈ 3 రిజిస్టర్లు ఉంటాయి. ఈ 3 రిజిస్టర్లు కాపుకి సెంటర్లో ఉంటాయి. కరెక్ట్గా మెయిన్ కాపుకి సెంటర్లో ఉంటాయి. మనం ఒకవేళ పాయింట్స్ లెక్కేయడం అంటే పెద్ద పని కాబట్టి సింపుల్గా తెలిసిపోద్ది. ఇంకెక్కడ ఉండవు ఇలా 3 రిజిస్టర్లు. ఫ్యూజ్కి పక్కనే, మెయిన్ ఫ్యూజ్కి పక్కనే ఇక్కడ చూసుకోండి, మెయిన్ ఫ్యూజ్కి పక్కనే ఇక్కడ ఇవి మెను. ఈ ఖాళీగా ఉన్న 2 పాయింట్లు, ఈ 2 పాయింట్లు కలిపేస్తే చాలు, మ్యాపింగ్ పోద్ది. మ్యాపింగ్ కంప్లైంట్ రెక్టిఫై అయిపోద్ది. ఓకే, మీకు మొబైల్ దగ్గర పెట్టి చూపిస్తాను, కెమెరా దగ్గర పెట్టి చూపిస్తాను. పిక్చర్ కనిపించాలి కదా. చూడండి, ఆ 2 పాయింట్స్ కలుపుతాను.
ఇదిగో మ్యాపింగ్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ 2 పాయింట్లు కూడా పిక్చర్ బాగాలేదు ఇది. ఓకే, మెనూ ఓపెన్ చేస్తాను. అదిగో మెనూ, మీకు మ్యాపింగ్ క్లియర్గా కనిపిస్తుంది కదా మెనూలోని. ఇప్పుడు నేను ఈ 2 పాయింట్స్ కూడా ఇక్కడ టచ్ చేస్తాను. అదిగోండి, ఆ 2 పాయింట్స్ కలిపితే మ్యాపింగ్ పోయింది. ఓకేనా? అంటే మీరు చాలామంది అక్కడి నుంచి ఈ 9 పాయింట్ నుంచి మన ఎల్ఓడిఎస్లో ఇటు నుంచి 9వ పిన్ నుంచి 3.3 ఇస్తారు. 3.3 ఇస్తారు. అలా కాకుండా ఆ పిన్నులు 2 ఏవైతే ఉన్నాయో ఈ పిన్నులు 2 కనిపిస్తున్నాయి కదా, ఈ పిన్నులు 2 ఇది కలిపితే 2 టచ్ చేసేస్తే 2 స్వాతంత్రం చేసేస్తే మ్యాపింగ్ కంప్లైంట్ రెక్టిఫై అయిపోద్ది ఈ ప్యానల్కి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.